థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మాకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. అందరు అడిగింది చెప్పే పోతా, అందరికి కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే, బిగ్ బాస్ ఏం కావాలి? ఒక్కొక్కరు వెళ్ళారు మేడం. ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే, అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. బేబక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుండని నాకు అనిపించింది. కాకపోతే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. అబ్బా భలే మాస్టర్ మైండ్. తనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నో బెజవాడ వెళ్తానైతే. నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. కొంచెం అనిపించింది బ్రో, నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్అవుట్ చేశా గానీ పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్ స్పీచ్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. లోపల యాక్చువల్లీ నేనే బాగా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? అడగండి కమాన్. పప్పు ఉప్పు కదా, కుక్కర్ బాబు. కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా, దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు. 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడుగురా. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదేనే కాదు. అది నాకు తెలీదు, చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ. ఏంటమ్మా నబీలా?
నబీల్ చక్క సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు. నాకు వినపట్లేదు నాన్న. లాస్ట్ సీజన్ లో చేశారు కదా, ఫస్ట్ వీక్ లోనే కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ లోనే పంపించారు. ఏంటమ్మా సారీ 1 by 1 జెన్యున్ గా నాకు సీత అనిపించింది. జెన్యున్ గా తనకి కల్లా కప్పడం తెలీదు, ఆ చుట్టూతా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది, తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను, ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చామని. మణికంఠ కూడా ఉన్నాడు, కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుద్దు బ్రో. నేను సింపతిగా లేను, నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా, ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా, తప్పకుండా వెళ్తా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగిందని స్వామీజీలా కూర్చున్నాడు ఆయన హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ గా ఉంది. ఆయన పంచమ్మ అమ్మో మామూలుగా ఉండదు, సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది. ఎవరు చెప్పారు? బాగుంది, చాలా బాగుంది. ఏంటమ్మా అందరికి నచ్చిన వ్యూ? ఐ లవ్ యూ. అవును, నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. బోల్డ్ అని సినిమాలు చేయాలా? అదే అనుకుంటున్నా నెక్స్ట్ ప్రతిరోజు. ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా, ఏమో అన్నారు కదా, మరి చెప్పనా కుక్కర్ వల్ల. కుక్కర్ లో కుక్ చేసి ఉడికిపోయిన దాంతో తోస్తారు. లేదేమో తమ్ముడు, నువ్వన్నా అవ్వచ్చు కదా. ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా కావాలా? ఓకే బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరైతే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? 1 2 3 ఆడు 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 బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది, తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది, తన పేరేంటి, నైనిక ప్యూర్ హార్ట్ పాపం. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్. సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్, అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు, స్ట్రాటజీ లేకుండా. సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఆయన ఒక్క నిమిషం, చాలా మంచి ఆయన, నో అఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బెబక్క మీరు భోంచేశారా? బెబక్క భోజనం చెయ్యాలి, మీరు టైంకి తినాలి కదా బెబక్క. బాగున్నారా బెబక్క? చక్క పలకరిస్తారు, వెళ్తారు. అంటే
ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయట దోశారు, కనీసం నాకు కనపడ్డా, ఆయన అసలు కనపడట్లేదు. ఏంటమ్మా? ఎందుకంటే నేను బయటకి కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్ళటం కిచెన్ కుక్కర్ అన్ని వచ్చినాయి కదా. నామినేషన్ 1 డేలో స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ అయితే పడినాయి. అవినాష్ నాకు తెలియదమ్మా, అది మీరే చెప్పాలి, నాకు తెలియదు. నేను స్ట్రిక్ట్ గా ఉంటే ఎలిమినేట్ అయ్యాను అని అంటున్నారు కదా. అంటే హౌస్ లో రిమైనింగ్ కంటెస్టెంట్లు మాస్క్ వేసుకున్నారు అంటారా? వాళ్ళు అసలు వాళ్ళు స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు అన్ని బాగా పాటించి, నాకైతే అదే అనిపించింది. నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను. అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేత అదే. ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు కొంతమంది బయటికి రావాలి, కొంతమంది ఉండాలి. వారం ఉండుంటేనా అమ్మో ఆ ప్రెషర్ కి పేలిపోయిందన్నమ్మ లోపల. అలాంటి రీఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా, ప్రతి క్షణం చూసుకుంటూ కెమెరా ఉందని. అంటే నేను ఫైర్ చూపించా, లాస్ట్ 3 రోజుల్లో చూపించా. అప్పటికల్లా నామినేషన్ పడిపోయినాయి. మీకు ఏమో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చూస్తే అట్లా అనిపించట్లే. కాకపోతే నా విష్ణు అయితే బాండ్ అని ఉంది, అంత స్ట్రాంగ్ గా నాకు కనిపించలేదు. మీరేమనుకుంటున్నారు? అబ్బో అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు కానీ అదే అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఉండవు, హౌస్ లో అయితే ఉన్నాయి పాలిటిక్స్. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమైపోతుంది. ఏంటిది? ఒక్కళ్ళు అడగరా? అన్డిజర్వ్డా? అలా నేను చెప్పకూడదు, అది తప్పు కదా. నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా. నేను సాఫ్ట్ కదా, మంచిది కదా.